హాయ్ అండి. వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది నిజమేనండి. ఎందుకంటే ఈ కేక్ స్పెషల్‌గా రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఐరన్. సో, ఇది ఎదిగే పిల్లలకి కానీ, లేడీస్‌కి కానీ చాలా మంచిది. ఇప్పుడు మనం చేస్తున్న కేక్ సుమారుగా బేకింగ్ అయిపోయిన తర్వాత 800-1 కేజీ వరకు ఉంటుందండి. అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా 1.5 కప్పు డేట్స్ తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్లు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి. ఈ రెసిపీ కోసం ఏ డేట్స్ అయినా వాడచ్చు. నేను కిమియా డేట్స్ తీసుకున్నాను. నార్మల్ డేట్స్ కానీ ఏవి ఉంటే అవి వాడండి. అలాగే మెజరింగ్ కప్ కూడా మీ దగ్గర ఏ కప్ అవైలబిలిటీ ఉంటే దాంతో వాడుకోవచ్చు. డేట్స్ ఉడికించేటప్పుడు 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయండి. దానివల్ల డేట్స్ త్వరగా సాఫ్ట్గా అవడమే కాకుండా పాలు కూడా విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాటి స్టీల్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగు, 1 కప్పు ఆయిల్, 1 కప్పు పాలు పోసి విస్కర్తో కానీ లేదా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కానీ బాగా బీట్ చేయండి. మనం ముందుగా ఉడికించుకున్న ఖర్జూరం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు బెల్లం వేయండి. చల్లారకపోతే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో బెల్లం చల్లారిన తర్వాత వేసి దాన్ని గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇప్పుడు మనం కలుపుతున్న పాలు, పెరుగు మిశ్రమంలో వేసి మొత్తం కలిపి బాగా బీట్ చేసుకోవాలండి. ఇది బాగా బీట్ చేసుకున్నాక దీనిలో 1 చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా తిప్పండి. తర్వాత దీనిలో జల్లించుకున్న 2 కప్పుల హోల్ వీట్ ఆటా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకటే డైరెక్షన్లో తిప్పండి. అలా తిప్పడం వల్ల పైగా మనం సోడా, బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఇందులో ఎయిర్ ఫామ్ అవుతుంది. ఈ బ్యాటర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసి మరొకసారి బాగా తిప్పుకోండి. ఈ బ్యాటర్ని ముందుగానే గ్రీస్ చేసుకొని డస్టింగ్ చేసిన వెడల్పాటి ప్యాన్లో వేసుకోండి. ఈ గిన్నెను ఒకసారి నేల మీద ట్యాప్ చేయండి. దానివల్ల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పైనుంచి కొన్ని వాల్నట్స్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇవి చూడడానికి కాకుండా తినడానికి కూడా క్రంచీగా బాగుంటాయి. ఈ గిన్నెను 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టండి. నేను టైమర్ అయితే 45 మినిట్స్ సెట్ చేస్తానండి. కానీ ఒక్కొక్కసారి ఇది 35-40 మినిట్స్ మధ్యలోనే కూడా అయిపోతుంది. మీరు డోర్ తీసి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నైఫ్ గుచ్చి చూస్తే తెలుస్తుంది. పిండి అంటకుండా ఉంటే కనుక రెడీ అయిపోయినట్టు. మీరు మామూలు గ్యాస్ స్టవ్ మీద చేసేటైతే ప్రెషర్ కుక్కర్ కానీ థిక్ బాటమ్ ఉన్న గిన్నె కానీ పెట్టుకోండి. దాన్ని కూడా ఒక 10 మినిట్స్ బిఫోర్ ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత కేక్ టిన్ పెట్టాక మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువగా పెట్టి 45 మినిట్స్ టు 50 మినిట్స్ పడుతుందండి. లాస్ట్ ఒక 5 మినిట్స్ ముందు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారిన తర్వాత ఒకసారి కత్తితో చుట్టూ సపరేట్ చేయండి. దీనివల్ల కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఈ కేక్ నార్మల్ రూమ్ టెంపరేచర్లో 2 to 4 డేస్ వరకు నిలవ ఉంటుందండి. సీజన్ బట్టి ఫ్రిడ్జ్లో అయితే మీరు 10 డేస్ వరకు నిలవ చేసుకోవచ్చు. కానీ అసలు ఎప్పుడు నిలవ చేసి తినకండి. ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా చేసుకోండి. కేక్లో మీరు ఆయిల్కి బదులుగా గీ కానీ బటర్ కానీ కూడా వాడచ్చండి. అవి వాడినప్పుడు కేక్ చల్లారిన తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తుంది. అదే ఆయిల్కి అయితే మీకు ఉన్న 2 డేస్ కూడా గ్లేజీగా బాగుంటుంది. సో మీకు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ అండ్ బటర్ లేదా గీ ఏదైనా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీలింగ్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్ అండి.